తులారాశి. తులారాశి వారికి సంబంధించి చూస్తే గనక పక్ష ఫలితాలు తెలుసుకునే ముందు ఉన్న గ్రహస్థితి చూస్తే తులారాశి వారికి ఉన్న గ్రహస్థితి మరి వీరికి సంబంధించి పంచమంలో రవి బుధ శని యొక్క సంచారం, అదే సందర్భంలో ఆరింట శుక్ర రాహుల యొక్క సంచారం, అష్టమంలో గురువు యొక్క సంచారం, నవమంలో కుజుని యొక్క సంచారం, ద్వాదశంలో కేతుగణం యొక్క సంచారం. తులారాశి వారికి ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితి ద్వారా మనం పరిశీలన చేసుకుంటే కనుక తులారాశిలో ఉండేటువంటి విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చదువు యందు నిరంతరం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకుంటూనే ఉండాలి. విదేశీయాన ప్రయత్నంలో కూడా కొంత ఆటంకాలు వస్తాయి కాబట్టి నిరంతరం కూడా గురు దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవడం అనేది చాలా అవసరం. ఇక తులారాశిలో ఉండేటువంటి కళారంగంలో అయినా, నిర్మాణ రంగంలో అయినా, ఇతర రంగాలు ఏ రంగంలో ఉండేటువంటి వారైనా, వ్యాపారస్తులైనా కూడా మరీ ముఖ్యంగా మీకు సంబంధించి చిన్న చిన్న ఆటంకాలైన అవరోధాలైన అధిగమించాలి అంటే ఒక 2 కేజీలు బొబ్బర్లు లేదా అలసందలు తెల్లవి దొరకని పక్షంలో ఎర్రవైనా కూడా ఒక శుక్రవారం దానం ఇచ్చేయండి. అదే సందర్భంలో శనగపప్పు ఒక 2 కేజీలు గురువారం దానం ఇవ్వండి.